హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిక్స్డ్ జర్నీ. మిక్స్డ్ జర్నీ అని ఎందుకు పెట్టాను తెలుసా? నాలో ఉన్న అన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలని. సరే, ఇవాళ అయితే ఒక కొత్త మూవీ స్టోర్ తోటి మనసుకి హాయిగా అనిపించేది, ఎవర్ గ్రీన్, ఎప్పుడు చూసినా హాయిగా అనిపించే మూవీ మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. మరి గెస్ట్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? లెట్స్ స్టార్ట్ చేయగానే ఒక పెళ్ళి కొడుకు, పెళ్ళి కూతురు నేను మా అమ్మ నాన్నని చూసుకోవాలి అది ఇది అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే పెళ్ళి కొడుకు తొందరపడుతూ ఉంటాడు. అలా మూవీ స్టార్ట్ అవుతుంది. అప్పుడే కళ్ళ నుంచి హీరోని లేస్తుంది. అప్పుడు హీరోని వాళ్ళ అమ్మ హీరోని గుడికి తీసుకెళ్ళి డ్రాప్ చేయడానికి రా అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే హీరోని చక్కగా రెడీ అయ్యి వెళ్తూ ఉంటుంది. అప్పుడు దేవుణ్ణి అడుగుతుంది, దేవుడా నాకు నా బిజినెస్ వరల్డ్ వైజ్ ఫేమస్ అయిపోయి కోట్లు సంపాదించి ఇది మరీ ఓవర్ అయిపోతుంది. సో లక్ష్మికో శాలరీ, వాచ్మెన్ వాడికి శాలరీ అనేసి అలా దేవుని కోరుకుంటుంది అనమాట. ఈ పాటికి మీరు గెస్ చేసి ఉండాలి, ఐ గెస్. ఇంతలోనే హీరో ఇంట్రడక్షన్. హీరో వచ్చేసి పాలిటిక్స్లో ఉండాలని అతనికి ఆశ అన్నమాట, అతని డ్రీమ్. దానికోసమే ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే హీరో అపాయింట్మెంట్స్ తీసుకొని అతను పాలిటిక్స్ కోసం ట్రై చేసిన తర్వాత వాళ్ళ మరదలు వాళ్ళ ఇంటికి వెళ్తారు, వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడ వాళ్ళ మరదలకి పెళ్లి చూపులు జరిగి ఉంటాయి. హీరో ఏంటంటే వాళ్ళ మరదల పైన ఇన్ఫాక్చుయేషన్ ఉంటుంది. తర్వాత వాళ్ళ మరదలకి పెళ్లి చూపులు అయితే అయిపోతాయి. వాళ్ళ పెళ్ళి కొడుకు ఎవరైతే వాళ్ళ మరదలకి పెళ్లి కొడుకుని చూసారో అతనికి నెంబర్ ఇచ్చారని తెలిసి కొంచెం బాధపడతాడు. అంతలోనే మళ్ళీ హీరోని ఏంటో నాకే కష్టాలని ఫీల్ అవుతూ ఉంటాయి. అప్పుడు ఇక్కడ నెక్స్ట్ సైడ్ హీరో వచ్చేసి వాళ్ళ మరదలు తీసుకొని ఒక కేఫ్కి వెళ్తాడు. అప్పుడు హీరో వాళ్ళ మరదల్ని అడుగుతారు, రాజా నేనంటే నీకు ఇష్టం లేదా అనేసి. అప్పుడు హీరో ఆ మరదలు అంటది, చూడు బావా, ఇదే నీతో ప్రాబ్లం, నువ్వు నన్ను సరిగ్గా చూసుకోవు, నా ఇంపార్టెన్స్ ఏంటో నీకు తెలియదు, నన్ను ఇలాంటి ప్లేస్కి తీసుకొచ్చావు, నన్ను ఒక అమ్మాయిలానే చూడవు నువ్వు అనేసి, అందుకనే నీతో నా కన్ఫ్యూజన్ అనేసి క్లారిటీ ఇస్తుంది అనమాట. ఇంతలోనే హీరోని తన బొటిక్వి కలెక్షన్ చూపించడానికి ఒక ఆఫీస్కి వెళ్తాడు. అక్కడ అతను కొంచెం మిస్బిహేవ్ చేస్తాడు. అలా చేసేసరికి వాళ్ళ నాన్న వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నకి చెప్తే వాళ్ళ నాన్న కొంచెం సీరియస్ అవుతాడు. ఆడపిల్లవి ఇవన్నీ నీకెందుకు, కాబట్టి నువ్వు ఇవన్నీ ఎందుకు, నువ్వు గమన పెళ్ళి చేసుకో అనేసి వాళ్ళ నాన్న తిడతాడు. తను ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఎక్కడ చూస్తే హీరో ఏమో నేను నా దగ్గర ఒక ₹1,00,000 ఉంటే మీకు డాడీ సరిపోతుంది కదా, అంతేనా, సో నేను ఇప్పుడు సంపాదించడం స్టార్ట్ చేశాను, నన్ను పెళ్లి చేసుకొని అడగడానికి వాళ్ళ మరదల దగ్గరికి వస్తాడు. వాళ్ళ మరదలేమో రిజెక్ట్ చేస్తారు. అది కాదు బావా, ఇప్పుడు ఇది జరగాల్సిన మ్యాటర్ కాదు, ఆల్రెడీ ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నారు, పెళ్ళి గోదావరిలో అంట అని చెప్పేసి మాట్లాడతారు. అది విన్నాక వాళ్ళ బావ కొంచెం ఫీల్ అయ్యి అంటే హీరో వెళ్ళిపోతాడు. తర్వాత హీరోని సైడ్ వచ్చేస్తే హీరోని వాళ్ళ డాడీ కన్విన్స్ చేసి తనని పెళ్లి చూపులకు ఒప్పిస్తారు. వాళ్ళ పెళ్లి చూపులకి ఓకే అయిపోతుంది. సో హీరోని వాళ్ళ నాన్న పెళ్ళికి ఒప్పుకుంది హీరోని అనేసి అదని కన్ఫర్మ్ చేస్తారు. అప్పుడు హీరోని ఎవరైతే పెళ్లి చూపులు చూసిన పెళ్లి కొడుకు రిజెక్ట్ చేస్తాడు. ఎందుకంటే తినకి చాలా మొండిఘటంలా ఉంది మీ అమ్మాయి, అందుకని నేను రిజెక్ట్ చేస్తున్నా అని చెప్పేసి రిజెక్ట్ చేస్తారు. అది విన్నాక అయ్యో నేను తిన పెళ్ళి ఫిక్స్ అయితే నేను గోదావరి వెళ్దాం అనుకున్నా అనేసి హీరోని వాళ్ళ చెల్లెలు అంటుంది. అప్పుడే ఏంటి నాకు పెళ్ళి అయితేనే వెళ్ళాలా, నేను సోలో ట్రిప్ వెళ్తానని చెప్పేసి హీరోని స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వరకు మూవీ ఇప్పుడు చూస్తే గోదావరిలో ఒక పడవ స్టార్ట్ అవుతుంది. దాంట్లో హీరో సైడ్ ఏమో హీరో వాళ్ళ మరదలు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం హీరోనికి పెళ్లి హీరో వాళ్ళ మరదలకి పెళ్లి చేయడానికి బయలుదేరారన్నమాట. అందులో హీరో వాళ్ళ ఫ్యామిలీ, హీరో వాళ్ళ అమ్మమ్మ కూడా వస్తుంది అండ్ హీరోని. అండ్ అందులో పడవ నడపడానికి ఒక క్యాప్టెన్, ఒక అబ్బాయి చిన్న బాబు ఉంటాడు, అతను బెలూన్స్ అమ్ముకునేవాడు. అతని బెలూన్స్ అడ్డంగా ఉన్నాయి అనేసి అతను కట్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అతను ఎవరు అంటే హీరోని వాళ్ళ మరదల్ని చూడడానికి వచ్చిన పెళ్ళి కొడుకు. ఓకే, సో అతను ఆ బెలూన్స్ కట్ చేశాడు. అవి 500 వాల్యూ బెలూన్స్ అని చెప్పేసి ఆ బాబు ఎర్ర చొక్క అతను కట్ చేశాడని ఒకటి గుర్తుపెట్టుకొని అతనితో పాటు ఒక కుక్క పిల్ల కూడా పడవలోకి ఎక్కేస్తారు. అండ్
ఇప్పుడు హీరో వాళ్ళ మరదలేమో హీరో నేను రాను, నేను నీ పెళ్ళి చూస్తూ ఎందుకు, నా వల్ల కాదు అనేసి అని అతను వెళ్ళకపోతే లేదు హీరో వాళ్ళ మరదలు వచ్చేసి కన్విన్స్ చేసి హీరోని కూడా తీసుకొని వెళ్తుంది. ఇంతలో అలా అందరు ఎక్కేసాక హీరో వచ్చేసి ఒక బుక్ చదువుతూ ఒక టేబుల్ కాడ దగ్గర కూర్చుంటాడు. అప్పుడే హీరోని కూడా ఒక బుక్ తీసుకొని వచ్చి చదువుకుంటూ కూర్చుంటారు. అక్కడ ఒక చిప్స్ ప్యాకెట్ ఉంటారు. యాక్చువల్లీ ఏంటంటే ఇద్దరు తీసుకుంటారు, బట్ హీరో చిప్స్ ప్యాకెటే హీరోని ఉంచుకొని తింటూ ఉంటుంది అనమాట. అలా జరిగిన తర్వాత తను వచ్చి తర్వాత చూసుకుంటే అది హీరో చిప్స్ ప్యాకెట్ అని తెలుస్తుంది. ఆ తర్వాత తను సారీ చెప్పడానికి వెళ్తుంది, సారీ చెప్తుంది. తను క్యూట్గా డైరీ రాసుకుంటూ ఉంటుంది అనమాట, ఈరోజు ఎలా జరిగింది, ఏం జరిగింది అని చెప్పేసి. ఆ తర్వాత హీరో వచ్చేసి ఒక జాగాలో కూర్చొని ఉంటే వాళ్ళ మరదలు వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ మరదల్ని పెళ్లి చేసుకోబోయే అతను కూడా వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు హీరోకి కొంచెం జలసీగా అనిపిస్తుంది. ఆ తర్వాత హీరోని అప్పుడప్పుడే కొంచెం ఫ్రెండ్షిప్ మొదలవుతూ ఉన్నప్పుడు అన్నమాట. అలా చిన్న చిన్న క్యూట్ మూమెంట్స్ ఉంటాయి, లైక్ వాళ్ళిద్దరు కలిసి తినడము, వాళ్ళ పరిచయము. అప్పుడు హీరోని వచ్చేసి హీరో పర్సనల్స్ అన్నీ అడిగి కనుక్కుంటుంది, నువ్వు రాజీని లవ్ చేస్తున్నావా ఏంటి అనేసి. అంటే రాజీ అంటే హీరో వాళ్ళ మర్దలు, తన పేరు రాజీ అనమాట. అండ్ హీరోని వచ్చేసి సీత, హీరో వచ్చేసి రామ్. ఓకే, ఈ క్యారెక్టర్ మెయిన్ లీడ్స్ పేరు అయితే నేను చెప్పట్లేదు, ఎందుకంటే మీకు అవి చెప్పేస్తే తెలిసిపోతుంది. సో ఇది యాక్చువల్లీ ఈ పాటికి మీరు గెస్ట్ చేసి ఉండొచ్చు. ఒకవేళ గెస్ట్ చేస్తే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మర్చిపోకుండా. ఓకే, లెట్స్ గెట్ ఇంటూ. అయితే అలా హీరోని అయితే హీరో పర్సనల్స్ కనుక్కోవడము అలా అయిపోయిన తర్వాత ఒక క్యూట్ సాంగ్ ఉంటుంది, అది అయిపోతుంది. ఆ తర్వాత హీరోని వాళ్ళ మరదలు రాజీ వచ్చేసి హీరోని సీతకి తన కాస్ట్యూమ్స్ అవన్నీ పెళ్ళికి సంబంధించిన అన్నీ చూపిస్తూ ఉంటారు. తర్వాత ఒక మంచి క్యూట్ డిన్నర్ ఉంటుంది. ఈ రాజీ వాళ్ళ కాబోయే హస్బెండ్ వాళ్ళిద్దరు కలిసి డిన్నర్ చేస్తారు. ఆ తర్వాత అది చూసి హీరో రామ్ కొంచెం ఫీల్ అవుతాడు. అది హీరో రామ్ ఫీల్ అవ్వడం చూసిన సీత హీరోని అరే రామ్ ఫీల్ అయ్యాడు అనేసి అనుకుని తన వెనకాల వెళ్తాడు. అప్పుడే హీరో స్విమ్ చేయడానికి గోదావరిలోకి దుంకుతాడు, కానీ తనేమో సూసైడ్ చేసుకోవడానికి దూకాడేమో అని హీరోని అనుకొని బాధపడుతుంది. అందరిని పిలిచి గోల చేస్తుంది. ఆ తర్వాత ఏంటంటే మీరు నా వెనకాల పడ్డారు అనేసి హీరో గోదావరి నుంచి బయటికి వచ్చి యాక్చువల్లీ నేనేం స్విమ్మింగ్ చేసుకోవడానికి దిగాను, నేనేమీ బాధపడట్లేదు అది అని చెప్పి మాట్లాడతాడు. ఆ తర్వాత హీరోని వచ్చేసి నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి, నువ్వు థ్యాంక్స్ చెప్పకపోతే నేను ఇక్కడ నుంచి వెళ్ళను అని చెప్పేసి అక్కడే నిల్చొని ఉంటుంది. అప్పుడు హీరో వెళ్ళిపోతాడు. మళ్ళీ అరే మొండి పిల్ల ఎక్కడుందో ఏంటో అనేసి వచ్చి చూస్తుంది. తను అక్కడే నిల్చొని ఉంటుంది, థ్యాంక్స్ చెప్పేసి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్కి హీరోనికి ఫుల్ ఫీవర్ వచ్చేస్తుంది. అప్పుడు హీరో కొంచెం దగ్గర ఉండి కేర్ తీసుకుంటాడనమాట. ఆ తర్వాత ఒక డిస్కషన్లో హీరోని సపోర్ట్ చేయడం, అంటే అమ్మాయిలంటే సీతలానే ఉండాలి, తను ఓన్గా తను ఉండి చేసుకుంటుంది అని హీరో సపోర్ట్ చేయడము. అండ్ హీరోకేమో హీరోని సపోర్ట్ చేయడం, లైక్ తను జనాల కోసం ఏదైనా చేయాలని ఆశపడుతున్నాడు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడము, అలా జరుగుతుంది అనమాట. అప్పుడు వాళ్ళకి ఒక మంచి ఇంప్రెషన్ వస్తుంది ఒకరిపైన ఒకరికి. ఆ తర్వాత హీరో వాళ్ళ అమ్మమ్మ కూడా తను హీరోని అంటే బాగా నచ్చుతుంది, సీత నువ్వు చాలా మంచిగా ఉన్నావు అనేసి మాట్లాడుతూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఇంకొక మంచి క్యూట్ తర్వాత బోట్ వాళ్ళే ఒక గేమ్ అనేది కండక్ట్ చేస్తారు, ట్రెజర్ హంట్ అనేసి. అది ఎక్కడుందో కనిపెట్టాలి. అప్పుడు ఆ ట్రెజర్ హంట్లో హీరో రామ్ సీత ఒక పేరు ఉంటారు, అండ్ రాజీ కాబోయే హస్బెండ్ ఒక పేరు ఉంటారు, అండ్ బాబు ఇంకా తన పెట్ డాగ్ ఒక పేరు ఉంటారు. సో ఆ మంచిగా సరదాగా వెళ్తూ ఉన్నప్పుడు రాజీకి అతను కరెక్ట్ కాదేమో అన్న ఒక చిన్న థాట్ అయితే అప్పుడు వస్తుంది, ఎందుకంటే వాళ్ళ బావ ఇచ్చినంత ఫ్రీడమ్ ఇతను ఇవ్వట్లేదు అనే థాట్లో. ఆ తర్వాత హీరో అయితే చాలా అన్నీ సరదాగా అన్ని మాటలు మాట్లాడుకోవడము, హీరోని అన్ని మంచి క్యూట్ క్వశ్చన్స్ అడుగుతుంటే ఎంత మంచిగా అనిపిస్తుందో నాకైతే అలా అడగడము. అలా అయిపోయిన తర్వాత వాళ్ళు హంటింగ్కి వచ్చేసి హీరోని అది కనిపెట్టేస్తారు ట్రెజర్. బట్ చిన్నబాబు వస్తున్నాడు, మనం అతనికి ఇచ్చేద్దాం ఇది అంటే హీరోకి చాలా మంచి అనిపిస్తుంది. అలా అతను ఇచ్చేస్తారు. సో ఒక చిన్న క్యూట్ సాంగ్ ఉంటుంది మళ్ళీ. ఆ తర్వాత ఒక చిన్న ఫైటింగ్ కూడా ఉంటుంది.
ఆ తర్వాత రాజీ ఎవరైతే ఉన్నాడో తను వాళ్ళ బావ దగ్గరికి అంటే హీరో దగ్గరికి వెళ్ళి, బావ నేను నిన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నాకు ఎందుకు అతను కరెక్ట్ కాదనిపిస్తుంది, ప్లీజ్ నువ్వే నన్ను పెళ్లి చేసుకొని నువ్వు ఏమైనా చేసినా సరే నేనైతే ఖచ్చితంగా నీ కోసం వస్తానని చెప్పేసి వెళ్ళిపోతాడు. అప్పుడు హీరో కొంచెం కన్ఫ్యూజన్లో ఉండిపోతాడు. అతను ఏం చేస్తాడంటే అంత బోట్ ఎక్కడెక్కడ అవుతుంది ఏంటి అనేది కొన్ని వివరాలన్నీ కనుక్కొని తనను ఒక ప్లేస్కి రా అని చెప్పేసి ఒక చిట్టి రాసి ఇస్తాడు. ఒక అతనికి చెప్తాడనమాట. అతను ఏం చేస్తాడు, సీతకి హీరోనికి చెప్తాడు, ఇట్లా రామ్ ఇంకా రాజీ పెళ్లి చేసుకోపోతున్నారు, ఈ పలానా జాగాలో దిగమని చెప్పారు, సో నువ్వు ఆ రాజీకి తోడుగా ఉండు సీత అని చెప్పేసి హీరోనికి చెప్పేసి వెళ్ళిపోతాడు. సో హీరోని అతను హీరోస్ రామ్ ఇంకా వాళ్ళ మరదలు రాజీ పెళ్లి చేసుకుంటున్నారని తెలిసి హీరోని చాలా బాధ పెడుతుంది, ఎందుకంటే హీరోని లవ్ చేస్తుంది కాబట్టి. ఆ తర్వాత అతను హీరోని వెళ్ళేసి రాజుని తీసుకొని ఒక ప్లేస్లో దిగుతుంది. కానీ అప్పట్లో రామ్ ఏదైతే చిట్టి పంపించాడో అందరి ఆ చిన్న బాబు మింగేసిన తర్వాత రాజీ వెళ్ళి సీత ఒక జాగలో బోట్ దిగి అతని కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. బట్ హీరో రాడు. అప్పుడే నేను వాళ్ళ రాజీ అంటది, నాకు బావతో ఇదే ప్రాబ్లం, ఏదైనా ఒక చెప్తాడో అది చెయ్యడు, చేసే వరకు నమ్మకం లేదు, అందుకే నాకు ఇదంతా కరెక్ట్ కాదనిపిస్తుంది, అందుకనే నేను వెళ్ళిపోతా అని చెప్పేసి అప్పటికే బోటు మళ్ళీ వీళ్ళిద్దరి కోసం రిటర్న్ వస్తుంది. అప్పుడు బోట్ ఎక్కి మళ్ళీ వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే రామ్ వచ్చేస్తాడు. వచ్చి ఏమైందని చూస్తే హీరోని రామ్తో మాట్లాడదు. రాజీ ఏమో నేను ఇదే పెళ్లి చేసుకుంటా అన్నట్టు సైగలు చేసేస్తుంది, అయిపోతుంది. తర్వాత భద్రాచలం వస్తుంది, వాళ్ళు దర్శనానికి వెళ్ళిపోయిన తర్వాత హీరోని ఏం చేస్తుందంటే దర్శనం చేసుకున్న తర్వాత రిటర్న్ టికెట్ కూడా గోదావరిది అదే ఉంటుంది, బట్ తను దాంట్లో రాదు. అయితే తను ప్యాక్ చేసుకొని వెళ్ళిపోయే టైంకి తను క్యూట్గా రాసుకున్న డైరీ అనేది అక్కడే పడిపోతుంది ఆ బోట్లోనే. అది రామ్ తీసుకొని చదువుతాడు. సో వీళ్ళు వచ్చి ఇక్కడ హీరోని తన వర్క్ తను చేసుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ మమ్మీ ఏమైనా మధ్యకాలంలో కొంచెం డల్గా ఉంటున్నావు అని మాట్లాడినప్పుడు వాళ్ళ మమ్మీకి అంతా చెప్పేస్తుంది. ఆ నెక్స్ట్ డేనే రామ్ కొన్ని ఫొటోస్ తీసుకొని సీతను కలవడానికి వస్తాడు. ఆ ఫొటోస్ చూడగానే ఓకే అని చెప్పేసి మాట్లాడతాడు. తర్వాత డైరీ నీతో కొంచెం మాట్లాడాలి సీత అని చెప్తాడు. తను రామ్ ఇంకా సీత కలిసి బయటికి వెళ్తారు. ఇద్దరు కలిసి కాసేపు మాట్లాడుకున్నాక డైరీ ఇచ్చినతో మొత్తం చదివావా అంటే చదివాను అంటాడు. అప్పుడే ప్రపోజ్ చేసేస్తాడు, ఐ లవ్ యూ సీత అనేసి. అప్పుడు ఉండేసి లేదు నువ్వు ఇట్లా చేసావు కదా, రాజీకి పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయావు కదా, సో నేను నాకు అవసరం లేదు అని అంటే, యాక్చువల్లీ నేనేం సీతని రాజీని లవ్ చేయలేదు, నేను పంపించిన చీటీలో అసలు ఏ అడ్రస్ లేదు, సో నేనేం పెళ్లి చేసుకోవాలనుకోలేదు, యాక్చువల్లీ ఎప్పుడు తను ఇలానే చేస్తుంది, లాస్ట్ మినిట్ డిసిషన్స్ తీసుకుంటుంది, అందుకనే నేను తనకి చెప్పకుండా నేను తన విషయంలో కొంచెం బ్యాడ్ అవ్వాల్సి వచ్చింది, ఏంటంటే తనకి క్లారిటీగా ఉంటుంది అనేసి. సో తను లాస్ట్ టైం ఫైనల్ అతనే పెళ్లి చేసేసుకుంది, అండ్ నువ్వంటే నాకు చాలా ఇష్టం సీత అని చెప్పేసి ప్రపోజ్ చేస్తారు. హీరోని కూడా ఇప్పుడు డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి కాబట్టి హీరోని కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఇది ఇది స్టోరీ అన్నమాట. సో మీకైతే అందరికీ స్టోరీ అయితే అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోయినా కూడా నాకు ఇంకొంచెం క్లారిటీగా అర్థం చేయించండి, నెక్స్ట్ మూవీస్ అన్నీ చెప్పండి, నేను అలానే ట్రై చేస్తాను, ఓకేనా. అండ్ మూవీ పేరు మీరు గెస్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ గెస్ట్ చేస్తే నాకైతే కామెంట్ చేయండి. ఈ మూవీ పేరు నేను ఆల్రెడీ మధ్యలో 2-3 సార్లు యూజ్ చేశాను కూడా, సో మీరైతే గెస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. ఇది వెరీ బ్యూటిఫుల్ మూవీ, మీకు టైం ఉంటే మాత్రం ఖచ్చితంగా చూడండి. నాకైతే ఎంత క్యూట్ అనిపిస్తుందో హీరోని కానీ హీరో కానీ, అండ్ తను దాంట్లో ఎలా డైరీ రాసుకునేదో అండ్ తను ఎలా మాట్లాడుకునేదో, నేను ఇంతకుముందు అలానే ఉండేదాన్ని, సేమ్ డైరీ రాసుకునేదాన్ని, కానీ ఇప్పుడు ఆ హ్యాబిట్ అయితే లేదు. అండ్ తనలో తను ఎలా మాట్లాడుకుంటుంది ఆ సినిమాలో, సేమ్ నేను కూడా అలానే మాట్లాడుకునేదాన్ని, కానీ ఇప్పుడు ఆ హ్యాబిట్ కూడా లేదు. వాట్ ఎవర్, టైమ్స్ చేంజ్, అలానే మనుషులు కూడా మారుతూ ఉంటారు. సో నేను కూడా నేను మారిపోయానేమో, పరిస్థితులను అలా మార్చేసాయేమో. సో అది చూస్తుంటే నాకు చాలా క్యూట్గా అనిపిస్తుంది ఆ మూవీ. నాకు ఇప్పటికి కూడా నేను అది బోర్గా ఫీల్ అవ్వను ఆ మూవీ నేను చూసినప్పుడల్లా. సో అదనమాట. మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మర్చిపోకుండా లైక్ కొట్టండి. అండ్ మీకు ఏమైనా ఇంప్రూవ్మెంట్ కావాలంటే మాత్రం నాకు చెప్పండి, సో దట్ ఐ క్యాన్ ఇంప్రూవ్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.